మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభలో వీవీఐపీ పాస్లను రద్దు చేసింది. ప్రయాగ్రాజ్ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. మంగళవారం త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ట్రాఫిక్, భక్తుల రద్దీ, పలు శాఖల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించడానికి 5 ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులను నియమించారు. వీరు కుంభమేళాలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఫిబ్రవరి 12 వరకు ప్రయాగ్రాజ్లో ఉంటారు. అలాగే మెరుగైన భద్రత కోసం పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులను కూడా మోహరించారు. 2019 కుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్ డివిజనల్ కమిషనర్గా పనిచేసిన ఆశీష్ గోయల్, ఏడీఏ మాజీ వైస్ చైర్మన్ భాను గోస్వామిని ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నియమించినట్టు యూపీ సర్కార్ పేర్కొంది. మహాకుంభ్ ప్రాంతంలోని వాహనాల ఎంట్రీని నిషేధించింది. వెహికల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్రత్యేక పాస్లకు కూడా అనుమతి లేదు. వీవీఐపీ పాస్లను కూడా రద్దు చేసింది. ఏ వాహనానికి మినహాయింపు ఉండదు. 1 వే రూట్లను అమలు చేస్తున్నారు. భక్తులు సులువుగా నడిచేందుకు 1 వే ట్రాఫిక్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ సమీప జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను ఆ జిల్లా సరిహద్దులకే పరిమితం చేయనున్నారు. డిస్ట్రిక్ట్ బోర్డర్ల వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు. రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు చాలా కఠిన నిబంధనలు పాటించనున్నారు. ప్రయాగ్రాజ్లోకి 4 వీలర్ వాహనాల ఎంట్రీని నిలిపివేశారు. కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శివ, నిన్న 29 తేదీ మహాకుంభమేళలో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అప్రమత్తమైంది అని చెప్పుకోవాలి. భక్తుల రద్దీ, ట్రాఫిక్, పలు శాఖల మధ్య సమన్వయం కుదిర్చేందుకు 5 ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు మార్గదర్శకాలను కూడా జారీ చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ట్రాఫిక్, భక్తులు రద్దీ, పలు శాఖల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించడానికి 5 ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులను నియమించారు. వీరు కుంభమేళాలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఫిబ్రవరి 12 వరకు కూడా ప్రయాగరాజ్ లో ఉంటారని కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే మెరుగైన భద్రత కోసం పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులను కూడా మేము అక్కడ నియమిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 2019 కుంభమేళా సమయంలో ప్రయాగరాజ్ డివిజనల్ కమిషనర్ గా పనిచేసిన ఆశీష్ గోయల్, ఏడీఏ మాజీ వైస్ చైర్మన్ భాను గోస్వామిని ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కూడా నియమించామని యూపీ ప్రభుత్వం తెలిపింది. అయితే యోగి ఆదిత్యనాథ్ సమీక్ష మహాకుంభమేళా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీలను కూడా ఆదేశించారు. వసంత పంచమికి ఏర్పాట్లు చేయాలని, భద్రత అలాగే ప్రజా సౌకర్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రయాగరాజ్, కౌశాంబి, వారణాసి, అయోధ్య, మిర్జాపూర్, బస్తీ, జౌన్పూర్, చిత్రకూట్, బండా, అంబేద్కర్ నగర్, అలాగే ప్రతాప్గఢ్, సంత్ కబీర్ నగర్, భదోహి, రాయ్బరేలీ, గోరఖ్పూర్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లపై ఉత్తరప్రదేశ్ సీఎం కూడా ఆరా తీశారు. ఈ మేరకు బార్డర్స్ లో ఉన్న స్టేట్స్ కూడా వాళ్ళు సంబంధించిన మంత్రులు కూడా దానిపైన ప్రత్యేకంగా ఆరా తీశారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా అప్రమత్తమయ్యారు. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల సమయంలో యూపీ సరిహద్దు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రేవా డివిజన్ ప్రధాన కార్యదర్శి, కమిషనర్ భక్తుల భద్రత కోసము సరైన ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. మహాకుంభమేళాలోని మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద విషాద సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మరణించిన వారిలో 3 మధ్యప్రదేశ్ కు చెందిన వారు ఉన్నారంటూ కూడా ప్రకటించారు. సో ప్రత్యేకంగా ఇక్కడ భక్తుల రద్దీని నియంత్రించేందుకే ఈ కుంభమేళాలో జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కార్ కూడా బ్యాన్ విధించింది. ఏ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా కూడా పేర్కొంది. వాహనాల ఎంట్రీకి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం చాలా స్పష్టంగా చేసింది. అలాగే వీవీఐపీ స్పెషల్ పాస్లను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ప్రయాగరాజ్ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి
4వ తేదీ వరకు ప్రయాగరాజ్ నగరంలోని 4 వీలర్ల వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించామని ప్రభుత్వం పేర్కొంది. భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతాల్లో వన్ వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లో చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం తెలిపింది. అలాగే చిరు వ్యాపారులు వెండర్లు ఎవరైతే ఉంటారో రోడ్లపైన దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగానికి యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా ఆదేశించింది. దీంతో పాటు మేళా ప్రాంతంలో పెట్రోలింగ్ ని పెంచాలని పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. భక్తులు ఎక్కడ ఆగకుండా వారికి అందుబాటులో ఉన్న ప్రయాణాల మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా సూచించింది. అంటే మైక్ లో ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలి రావడం వలన సంగం ఘాట్ వద్ద నిన్న ఉదయం తెల్లవారుజామున తొక్కిసలాటలో దాదాపు 30 మంది చనిపోయారని కూడా తెలుస్తోంది. కానీ అధికారికంగా ప్రభుత్వం ఎంతమంది చనిపోయారనేది కూడా అధికారికంగా ఇక్కడ ప్రకటించలేదు. దాదాపు 60 మంది వరకు క్షతగాత్రులు అయ్యారు. సో ఈ సినారియోలోనే ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తమై కుంభమేళా నిర్వహణలో కీలక మార్పులు చేసింది. అయితే మెయిన్ గా అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక్కటేసారిగా కూడా అంటే ఈ పర్వదినాలు ఏవైతే షాహీ స్నానాలు ఉన్నాయో జనవరి 29 నిన్న మౌని అమావాస్య, అలాగే ఫిబ్రవరి 3న వసంత పంచమి కూడా ఒక ఆస్పీషియస్ డేగా పవిత్ర స్నానం చేయాలంటూ కూడా భక్తులు పోటెత్తుతున్నారు. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎక్కువ నార్త్ స్టేట్స్ నుంచి ఎక్కువగా వస్తున్నారు. ఇటు జార్ఖండ్ నుంచి, అలాగే బీహార్ నుంచి, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, అలాగే పశ్చిమ బంగాల్ నుండి కూడా విపరీతంగా జనాలు వస్తున్నారు. సో ఈ ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బీహార్ బార్డర్ తో పాటు అలాగే మధ్యప్రదేశ్ బార్డర్ ని కూడా చాలా కట్టుదిట్టం చేశారు. 26వ తారీఖు రాత్రి నుంచే మొత్తము అక్కడ వారణాసి నుంచి వచ్చే వెహికల్ అని కూడా ఆపేశారు. వారణాసి దగ్గర కూడా అవుట్స్కట్స్ లో అక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఏ వాహనాన్ని కూడా లోపలికి అనుమతించలేదు. ఇంకా ప్రయాగరాజ్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ లో ఎవరైనా ఫ్లైట్ లో వెళ్తే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి సంగంకి వెళ్లాలంటే దాదాపు 17 నుంచి 18 కిలోమీటర్లు నడక మార్గాన్ని వెళ్లాల్సి ఉంటుంది. సో ఎంత భద్రత అంటే పటిష్టమైన భద్రతా చర్యలు, అలాగే ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా నిన్న ఉదయం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరగడం కూడా అందరినీ కలిసివేసింది. సో యూపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా అప్రమత్తమై దీని మీద తగిన ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ముఖ్యంగా మనం ఈరోజు సాయంత్రం కూడా చర్చించుకున్నాము, సంగం వద్ద ఎక్కువ మంది గుమ్మిగూడకుండా త్రివేణి సంగమం వద్దే కాకుండా మిగతా ఘాట్లలో ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ ప్రతి చోట కూడా వెళ్లి స్నానాలు చేయాల్సిందిగా భక్తులను ఆదేశించాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఎందుకంటే మనం చూసాం మొన్న అందరూ కూడా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్లి అక్కడే స్నానం చేయాలనుకుంటున్నారు. అయితే ఇటు పలువురు సాధు సంతులతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తెలిపారు ఆ ఘాట్లలో ఎక్కడ స్నానం చేసినా అదే పుణ్యం వస్తుంది, ప్రత్యేకంగా త్రివేణి సంగమంకి వెళ్లాలంటూ కూడా ఏమీ లేదని కూడా చెబుతున్నారు. అయితే సాధారణంగా ఏంటంటే విమానాల్లో వెళ్లేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు ప్రయాగరాజ్ లో ఆ నది వంతెన మించి కూడా వెళ్తున్నప్పుడు అక్కడ క్లియర్ గా అంటే కలర్లు అంటే నది కలర్ అనేది క్లియర్ గా తెలుస్తోంది. యమునా రివర్ అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది, అలాగే గంగా నది ఎల్లో కలర్ లో ఉంటుంది. ఆ పైనుంచి చూస్తే చాలా క్లియర్ గా తెలుస్తోంది. సో సరస్వతి నది అనేది అక్కడ అంతర్వాహినిగా ఉంటుంది. సో ఈ త్రివేణి సంగమంలోనే స్నానం చేస్తే తమకు పుణ్యం వస్తుంది అని కూడా భక్తులు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఎవరైనా ఎక్కడ ఏ ఘాట్లు చేసినా ఎక్కడ చేసినా సేమ్ పుణ్యమే వస్తుందని కూడా చాలా క్లియర్ గా చెప్పింది. ఈ మేరకు మరోసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితే అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. శివ, ఓకే, థ్యాంక్ యూ.